ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. భాగము 110. అమ్మను కారు దింపి రూములోకి తీసుకుపోయిన తర్వాత సుబ్బారెడ్డి స్వామి తన కుడి చేతి అరచేతిని అమ్మ కపాలమందు పాపటి బొట్టు ప్రాంతమున తన చేయి బొటలవే నానించి ఒత్తిపెట్టి అమ్మలోని సకల బాధలు తన హృదయాన్ని ఆవరించవలెనని, ఇది నా తల్లి కాంతమ్మ తల్లి నాకు ఇచ్చిన ప్రచండ మండల దీక్ష ధారాయజ్ఞము అని పలికారు. అలా సుబ్బారెడ్డి స్వామి పలికిన పలుకులను అక్కడున్న కాంతమ్మ తల్లి భక్తులు, మిగతా శిష్య బృందము వింటూనే ఉన్నారు. కాంతమ్మ తల్లి ప్రథమ శిష్యులు 1992 నుండి 99 వరకు అమ్మ సేవలో అహర్నిశలు శ్రమించి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి చీపొమ్మన్న వారిని సైతం తన వారిగా అమ్మ భక్తులుగా మలిచి పోలీసు వారితో అనేకసార్లు తన దెబ్బలు తిని కొన్ని వేల బిందెలు నీళ్లు మోసి కాంతమ్మ తల్లి దేహ సంబంధమైన మలినాలను తన 2 చేతులతో ఎత్తిపోసి అమ్మ అన్నం తినకూడదు అంటే అన్నము నీళ్లు మానేసి, అమ్మ కొట్టు అంటే కొట్టి, తిట్టు అంటే తిట్టి, అమ్మకు ఏ మాటకు ఎదురు చెప్పక, అమ్మ పరీక్షలకు తట్టుకొని పంచెలు కాదు గోతం కట్టుకో అంటే గోతాం కట్టి కటిక నేలపై నిద్రించి తన సిగను సైగతము వదిలేసి గడ్డలు కట్టినా ఈరోజు వరకు అలా తిరుగాడు సుబ్బారెడ్డి స్వామికి తన దేహమందున క్షుద్బాధను తన శిష్యుని కోరిక మేర అందించిన మహాతపస్వి శ్రీ కాంతమ్మ తల్లి. అలనాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్యను బనగానపల్లెకు పూలకు పంపి తాను సమాధి సోపానమునకు సజీవంగా నడిచినట్లుగా ఈరోజు మన ముఖ్య శిష్యులైన సుబ్బారెడ్డి స్వామిని కరుణించిన కాంతమ్మ తల్లి అద్భుత మహత్తును ఎనలేనిదిగానే భావించాలి, కానీ వేరు కాదు. కాంతమ్మ తల్లిని బాలకృష్ణారెడ్డి ఇంటి దగ్గర నుండి వరికోటి రమణారెడ్డి శాంతమ్మ వాళ్ళు ఆశ్రమానికి తీసుకువచ్చిన కొద్దిసేపటికి రేబాల గ్రామం నుండి కాంతమ్మ తల్లి భక్తురాలైన అరుణమ్మ, ఆమె కుమారుడు మధుసూదన్, అమెరికా వాసులైన నాగిరెడ్డి శివప్రసాద్ రెడ్డి, వారి భార్య నాగిరెడ్డి మాణిక్యమ్మ నలుగురు శ్రీ జనని కాంతమ్మ తల్లి దర్శనార్థం డేగపూడి ఆశ్రమానికి వచ్చారు. చిక్కి శల్యమైన కాంతమ్మ తల్లిని చూసి సుబ్బారెడ్డి స్వామిని అడిగి అమ్మ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. గత వారం రోజులుగా విరోచనాలు వాంతులు అమ్మను కుంగదీశాయని తెలిసిన తరువాత వారి హృదయాలు ద్రవించిపోయాయి. అంతటి వేదనలో ఉండి కూడా తన పవిత్ర కార్యమైన ఇసుకనీటి యజ్ఞం చేసి అమ్మ భక్తులను ఆశీర్వదిస్తున్నారు. చూస్తూనే వారిని ప్రేమపూరిత తత్వ హృదయంతో తన అంతరాళంనందు దాగి ఉన్న మమకారాన్నంతా తన కంటి చూపులతో ప్రేమామృత దృష్టిని వారి నలుగురిపై ప్రసరింపచేసి అణువణువు పులకించిపోయేలాగున తన ప్రేమ తత్వపూరిత పలుకులతో, వచ్చావా నాయన, రా, ఆఖరిలో వస్తావని చెప్పాగా అంటూ మధుసూదన్ రెడ్డిని దగ్గరకు రమ్మని పిలిచి తన హృదయానికి హత్తుకొని తన చేతితో మధుసూదన్ రెడ్డి తల నిమురుతూ కొన్ని నిమిషాలు గడిపారు అమ్మ. ఈ కొన్ని నిమిషాలు మధుసూదన్ రెడ్డిని నిర్మల ఆనంద శిఖరాల అంచున విహరింపచేసినట్లుగా, ఈ కొన్ని నిమిషాలు మధుసూదన్ రెడ్డిని ఆనంద సాగరాలు దాటించినట్లుగా, ఈ కొన్ని నిమిషాలు హిమాలయాలలో శివపార్వతులు తపస్సు చేసుకొనుచు ఒకరి కొరకు వారు ఎదురు చూసినట్లుగా, ఈ కొన్ని నిమిషాలు సద్గురు సేవ ఆరాధన తత్వాన్ని మనకు అందించినట్లు, ఈ కొన్ని నిమిషాలు అవధూత అనంత లోకాల సంచారి కాదు, సాక్షాత్తు శివపార్వతుల శక్తి స్వరూపమేనని, ఆ మహాశక్తే ఈ శ్రీ 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 కాంతమ్మ తల్లి అని, ఆ తల్లి వడే నీవు తలదాచిన అమ్మవడే అని తెలియజేస్తూ, ఈ కొన్ని నిమిషాలు మధుసూదన్ రెడ్డి చిన్న పిల్లవాడిలాగా కన్నీరు మున్నీరు కారుస్తూ అమ్మా అంటూ విలవిలా విలపించసాగారు. ఆ దృశ్యము బయట ప్రపంచానికి కన్నీటి ప్రవాహంలా కనిపించింది. అమ్మకు తన భక్తులంటే ఎంత ప్రేమానురాగాలు! అంతటి మహాతపస్వి
అనంత లోకాలను గజగజలాడించే తల్లి తన భక్తులపై ఇలాంటి ప్రేమ చూపించటం చాలా చాలా అరుదుగా చూస్తుంటాం. ఆ మాతృమూర్తి ప్రేమానంద సాగరాల నుండి ఒకసారి మధుసూదన్ రెడ్డిని విడిచి, నీళ్లు పోసుకో అయ్యా, నీళ్లు పోసుకో అని మధుసూదన్ రెడ్డికి చెప్పారు. అమ్మగారు చెప్పినట్లుగానే మధుసూదన్ స్నానం చేసి వచ్చారు. అలా కొన్ని గంటలు అమ్మ కాంతమ్మ తల్లి యొక్క సన్నిధిలో గడిపి, వారు తీసుకువచ్చిన పదార్థాలను అమ్మ సన్నిధిలోని భక్తులకు పంచిపెట్టి, అమ్మగారి దగ్గర ఆశీర్వాదములు తీసుకుని అరుణమ్మ గారు, మధుసూదన్ గారు రేబాల గ్రామానికి బయలుదేరారు. అమ్మగారి శిష్యులు సుబ్బారెడ్డి స్వామి గత 3 సంవత్సరాలుగా అమ్మకు ఒక చక్కటి పూలమాల కట్టి అమ్మ మెడలో వేసి, అమ్మ పాదాలకు పారాణి రాసి, నుదుట తిలకం పెట్టి ప్రతిరోజు కాంతమ్మ తల్లికి టెంకాయ కొట్టి పూజించేవారు. సుబ్బారెడ్డి స్వామి గత 3 సంవత్సరాల నుండి, అంటే 1997 నుండి 1999 అమ్మ చాటుకు పోయేంత వరకు కూడా మౌన దీక్షలోనే ఉండేవారు. అమ్మ ఇసుకనీటి యజ్ఞం ఆపకుండా చేస్తూనే ఉన్నారు. డాక్టర్ను తీసుకువచ్చి పరీక్ష చేయించాలంటే కూడా నాకు ఏమీ పరీక్షలు చేయవద్దు అని పట్టుబట్టారు కాంతమ్మ తల్లి. దర్శనానికి వచ్చి అమ్మను దర్శించుకొని ఆశీర్వాదం పొందేవారు పొందుతున్నారు. బుధవారం రాత్రి ఆవేదన తత్వధోరణిలో నిరాశ నిస్పృహలతో గాఢాంధకారం వలె సాగింది. ఆ రోజు అంటే కొన్ని సంవత్సరాల క్రితం 1992 కాంతమ్మ తల్లి దగ్గరకు వచ్చిన సుబ్బారెడ్డి స్వామిని కాంతమ్మ తల్లి ఎన్నో కఠిన నిర్ణయాలతో, కఠిన నియమాలతో ఎనలేని కఠోర పరీక్షలు పెట్టింది. అమ్మగారు పెట్టిన ఎలాంటి పరీక్షలనైనా చాలా సున్నిత స్వభావి అయిన సుబ్బారెడ్డి స్వామి చాలా ఆనందపూర్వక తత్వాన్ని అలవర్చుకొని ఆత్మబలాన్ని విడనాడక, ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మ మాటకు ఎదురు చెప్పక, ప్రశాంత పూరిత తత్వానికి దాసుడై, అమ్మ సేవకు పాత్రుడై, అమ్మ పెట్టిన పరీక్షలను తన నిండు హృదయంతో స్వీకరించి సేవ చేసుకుని నెగ్గుకొచ్చాడే కానీ ఏనాడు విసుగు చెందలేదు, ఏనాడు బెదరలేదు. అనుసంధాన గ్రహీత ప్రేమానంద సాగర ప్రణీత సుబ్బారెడ్డి స్వామి తను 3 సంవత్సరాలు చేసిన దీక్షలో అమ్మకు సేవ చేస్తూ వచ్చేపోయే భక్తులకు అమ్మను గూర్చి తన మూగ సైగలను అనుసరించి వారిని సమాధానపరచడం అంటే సామాన్య విషయం కాదు కదా. సుబ్బారెడ్డి స్వామిని గురించిన మరిన్ని అపురూపమైన అద్భుతమైన విషయాలను మరునాడు చెప్పుకుందాము. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆది నారాయణ.